సరుకులు ఉంటాయి, ఎట్లాంటి సరుకులలో అయితే లాభం ఎక్కువ వస్తుందనే విషయం చెప్పుకుంటే నేను సరుకు చూపెట్టే ప్రయత్నం చేస్తానండి. తెలంగాణ స్పెషల్ సార్, ఇది జరీ రాఖీ అంటారు. 10 డజన్ ఫోల్డర్ లో 6 రూపాయలకు ఒక ఆర్కే రాఖీ మాత్రమే ఇస్తుంది. ఏ దాంట్లో ఎక్కువ లాభాలు తీసుకోవాలి, ఏ దాంట్లో లిమిటెడ్ లాభాలు తీసుకోవాలి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. 6 రూపీస్ 50 పైసా, 12 రూపీస్, 12 రూపీస్, 12 రూపీస్, ఓన్లీ 15 రూపీస్, 13 రూపీస్, 12 రూపీస్, 15 రూపీస్ సార్. మీకు 25 రూపీస్ నుండి 36 రూపీస్ మధ్యలో ఉంటుంది. జరీ దారంతో ఉంటుంది సార్. ఇందులో పూసలు ఎక్కించి ఉంటాయి. ఇది చేతికి కట్టుకుంటే కలర్ కూడా ఉంటుంది అన్నట్టు. 20 వెరైటీస్ ఉంటాయి. మేము 3 రూపీస్ ఇట్లా ఒక 20 వెరైటీస్, ఇట్లా వైడ్ రేంజ్ ఆఫ్ స్టాక్ అనేది మనం మెయింటైన్ చేస్తాం సార్. ఎంత ముందు వస్తే అన్ని డిజైన్లు అందుబాటు ధరలో దొరికే అవకాశం ఉంటుంది. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మా మొబైల్ నంబర్ 7989497460. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్ ఒకసారి మన షాప్ పేరు అడ్రస్ చెప్పండి సార్. మనది ఆర్కే రాఖీ, రామంతాపూర్, హైదరాబాద్. ఇప్పుడు ఈ ఇయర్ స్పెషల్గా ఏమేమి రాఖీస్ వచ్చినాయి సార్ మన దగ్గర? ఈ ఇయర్ అంటే మన దగ్గర అన్ని మంచి వెరైటీలు ఉన్నాయి సార్. ఓకే. క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది, రేట్ రీజనబుల్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ సార్? స్టార్టింగ్ ప్రైస్ అంటే మన దగ్గర 50 NP, 1 రూపీ, 2 రూపీ, 3 రూపీ రేంజ్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. కానీ మా దగ్గర మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే 4-5 రూపీస్ నుండి అరౌండ్ 15 రూపీస్ వరకు మెటల్ రేంజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది వర్క్. తీసుకపోతే ఏ షాప్ కీపర్ దగ్గర అయినా సరే రాఖీల బిజినెస్ చేసేళ్ళకి మన ఆర్కే రాఖీల పర్చేజ్ చేసిన సరుకు ఇంతవరకు అన్న మా దగ్గర అమ్మలేదు అని ఎవరు చెప్పలేదు. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. సార్ ఫస్ట్ కలెక్షన్ సార్. కలెక్షన్ అంటే మెయిన్ మన రాఖీలు కొత్తగా చేసే వాళ్ళ గురించి ఉద్దేశంతో చెప్తున్నాము. రాఖీల బిజినెస్ లో సీనియారిటీ ఉన్న వాళ్ళకైతే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సరుకులు పెట్టాలి, ఎట్లాంటి సరుకులు ఉంటాయి, ఎట్లాంటి సరుకులలో అయితే లాభం ఎక్కువ వస్తుందనే విషయం చెప్పుకుంటే నేను సరుకు చూపెట్టే ప్రయత్నం చేస్తానండి. ఇది మెయిన్ మన బ్రహ్మన్ రాఖీ అంటారండి, దేవుని రాఖీ అంటారు. మన రాఖీ ఫెస్టివల్ నాడు మన రాఖీ కట్టేటప్పుడు బొట్టు పెట్టి ఫస్ట్ కట్టే రాఖీ ఇది. ఈ రాఖీ కట్టినాకనే ఏ రాఖీ అయినా కడతారు అన్నట్టు. ఇది 1000 పీసుల కూర్చొని మనం కస్టమర్కి టైం ఉండదు కాబట్టి రాఖీల బిజినెస్ చేసేటోళ్ళు ఏదో ప్యాసివ్ ఇన్కమ్ కింద చేస్తారు కాబట్టి ఇది మనం డైరెక్ట్ ప్యాకెట్లలో చేసిస్తాం సార్. ఇది 2 రూపీస్ ఒక ప్యాకెట్ పడుతుంది సార్ మీకు. ఓన్లీ 2 రూపీస్. ఓన్లీ 2 రూపీస్. ఒక్క ప్యాకెట్ లో ఎన్ని ఉంటాయి సార్? 12 పీసులు ఉంటాయి సార్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ఇట్లా ఉలెన్ బాల్స్ అండి. దీన్ని మటర్ రాఖీ అంటారు. ఇందులో ఒక 3-4 సైజులు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అంటే సైజులు ఎందుకు మనం లిమిటెడ్ పెడుతున్నాం అంటే కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం మేము చేయము. మార్కెట్లో వాళ్ళకి ఈజీగా ఏది అమ్ముతుందో, వాళ్ళకి ఏది రేట్ వస్తుందో ఆ సరుకు మాత్రమే మేము మన దగ్గర అవైలబుల్లో పెడతాం అన్నట్టు. ఇది 150 రూపాయల నుండి మన దగ్గర 500 రూపాయలు పర్ ప్యాకెట్ వరకు ఉంటుంది. ఈ వేరియస్ కలర్ కాంబినేషన్లలో ఉంటుంది సార్. 100% సార్ కలర్స్ కాంబినేషన్. ఎందుకంటే ఇది ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి అంత కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో కలర్ఫుల్గా తయారు చేస్తాం అన్నట్టు. దానిలో మన మటర్ అయిన తర్వాత ఇది గోలా అంటారు సార్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం జరీ దారంతో ఉంటుంది సార్. ఇందులో పూసలు ఎక్కించి ఉంటాయి. ఇది చేతికి కట్టుకుంటే కలర్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇది మన లేడీస్ ఎక్కువ చాయిస్ చేస్తారు. ఇందులో ఎంతెంత మంచి కలర్లు ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి అట్లా. ఇది ఓన్లీ మీకు 16 రూపీస్ 15 రూపీస్ డజన్ పడుతుంది సార్. ఇందులో 16 రూపీస్ నుండి మా దగ్గర 22 రూపీస్ వరకు వెరైటీ ఉంది. అంటే 22 రూపీస్ అంటే ఈవెన్ మీకు ఒక 2 రూపీస్ కూడా ఒక పీస్ పడదు. కానీ మార్కెట్ లో 5 రూపీస్ పీస్ కళ్ళు మూసుకొని అమ్ముతారు సార్. అట్లా మన కలర్ కూడా ఎంత కలర్ఫుల్ ఉన్నది చూడండి. కలర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మన తెలంగాణ అంతటా ఈ మహారాష్ట్ర, కర్ణాటక ఏరియాలలో కూడా చిన్నపిల్లలకు రాఖీ పౌర్ణమి రోజు రాఖీతో పాటు ఈ నడుముకు మొలదారం కడతారు, కడదోనే అంటారు. ఇది కూడా మన సాంప్రదాయంలో భాగంగా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది సార్. ఇది 100 పీసెస్ ప్యాకెటింగ్ ఉంటుంది. 300 రూపీస్ పర్ ప్యాకెట్ సార్. 300 రూపీస్ ఓన్లీ ఫర్ 3 రూపీస్ మనకు 10 రూపీస్ అమ్ముతుంది సార్. ఈ మన తెలంగాణ స్పెషల్ సార్. ఇది జరీ రాఖీ అంటారు, చమ్కీ రాఖీ అంటారు. ఇది ఇప్పుడు మళ్ళా పాత తరం రాఖీలకు అనేది క్రేజ్ అనేది బాగా పెరిగిపోతుంది సార్. ఇది మన షాప్ లో డిస్ప్లే కూడా పనికి వస్తుంది. దట్టు కస్టమర్స్ ఈ మధ్య డిమాండ్ చేస్తుర్రు.
రాఖీ షాప్ కీపర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు స్కూళ్ళల్లో ప్రాజెక్ట్ వర్క్ అని కూడా ఈ రాఖీలు విస్తృతంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ రేంజ్ వచ్చి మన దగ్గర 2 రూపీస్ నుండి 10 రూపీస్ వరకు ఉంటుంది సార్ అవైలబుల్. ఇది యాక్చువల్ రాఖీ సార్? ఇది యాక్చువల్ రాఖీ అంటేనే ఇది సార్. మన మైండ్ లో రాఖీ అంటే ఒక పిక్చర్ ఏది జనరేట్ అవుతుంది, ఇదే జనరేట్ అవుతుంది, ఇది రాఖీ అన్నట్టు. ఇంట్లో మన దగ్గర చూడండి, ఇంట్లో కూడా ఫ్లోరల్ కాంబినేషన్, ఓము, గణపతి కొంచెం జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం చేయండి భయ్య. మార్కెట్లలో కాకుండా మన దగ్గర ఈ వర్క్ అనేది చాలా నీట్ గా ఉంటది. అట్లా ఇక్కడ చూడండి, ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ చూడండి, డిజైన్స్ చాలా సూపర్ గా ఉన్నాయి రాఖీస్ అయితే. అయితే ఈ మార్కెట్ లో ఈసారి కొత్తగా బీట్స్ ఏంటంటే ఇలాచి, కాజు, పిస్తా అట్లా కూడా వచ్చినాయి అన్నట్టు. మనం కొత్త కొత్త ట్రెండ్స్ ఏమి ఉంటాయి అవి ఫాలో అవుతుంటాం మార్కెట్ రాఖీలా. మీకు ఆ విషయం తెలిసిందే కదా. ఇక్కడ చూడండి సార్, ఈ బూటీ కూడా ఎంత నీట్ గా ఉంది. ఇట్లా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఒక షీట్ ఎంత ఉండొచ్చు సార్? ఇది 36 రూపీస్ నుండి, అంటే పర్ 3 రూపీస్ 2 రూపీస్ 50 పైసా నుండి స్టార్ట్ అయ్యి 7 రూపీస్ 50 పైసాకు దట్ విల్ ఎండ్ సార్. అట్లా ఇది కూడా మంచిగా 2 రెంతులు 3 రెంతులు చూసుకొని అమ్మే విధంగానే ఉంటుంది సార్. కస్టమర్ కి మంచి మార్జిన్ జనరేటెడ్ ఐటమ్ ఉంటుంది, కానీ బ్లాక్ అయిపోతుంది అనే బాధ అయితే లేదు సార్. ఒక 3 రూపీస్ ఒక రాఖీ కొంటే మినిమం 10-15 కూడా అమ్ముకోవచ్చు. 10-15 అంటే సార్ కొన్నిట్లలో లిమిటెడ్ మార్జిన్ ఉంటుంది, కొన్నిట్లలో హ్యూజ్ మార్జిన్ ఉంటుంది. హ్యూజ్ మార్జిన్ ఉండే ప్రొడక్ట్స్ ఇంకా ముందు చూపిస్తా సార్. ఓకే రైట్ సార్. నెక్స్ట్ కలెక్షన్ సార్, నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇప్పుడు ఈ మెయిన్ ఐటమ్లు అయిపోయినాక సార్, ఇప్పుడు మన దగ్గర తక్కువ రేట్ రకాలంటే సార్ మనకి 2 రూపీస్ పర్ పీస్ సార్. ఇది 2 రూపీస్. కాకపోతే నేను ప్రతిదీ రేట్స్ చెప్పే ప్రయత్నం చేసలేను సార్. రఫ్ గా ఒక చూస్తే మనకి ఇప్పుడు 2 రూపీస్ లో మన దగ్గర 20 వెరైటీస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు నెక్స్ట్ 2 రూపీస్ 50 పైసా, ఇంట్లో ఒక 20 వెరైటీస్ ఉంటాయి. 3 రూపీస్ ఇట్లా ఒక 20 వెరైటీస్, ఇట్లా వైడ్ రేంజ్ ఆఫ్ స్టాక్ అనేది మనం మెయింటైన్ చేస్తాం సార్. చూడొచ్చు, మనకు 2 రూపీస్ నుంచి మనకు బాక్స్ ప్యాకింగ్ అన్నవి రెడీ అవుతున్నవి. ఇక్కడ చూడండి సార్, ఓం. అయితే ఇట్లా మన దగ్గర రుద్రాక్ష కలెక్షన్ అనేది కూడా అవైలబుల్ ఉన్నది సార్. అట్లా అరౌండ్ ఇది 4 రూపీస్ పడుతుంది సార్ మీకు. 4 రూపీస్. ఇక్కడ చూడండి సార్, కుందన్ బీడ్స్. ఇది ఎంత సార్ కాస్ట్? ఇది 4 రూపీస్ 50 పైసా సార్. ఇంత పెద్ద రాఖీ ఓన్లీ మనకు 4 రూపీస్ 50 పైసా అంటున్నారు. చాలా సూపర్ ఉంది ఈ కలెక్షన్ కూడా. అయితే మీ వ్యూవర్స్ కి నేను మళ్ళీ మీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ వీడియోలలో చూసి నమ్మే కంటే కూడా మేము క్లారిటీ మేము మొత్తం చూపెట్టలేము. మేము ఒక నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నగా చెప్తున్నాము. ఎందుకంటే మేము సొంతంగా తయారు చేస్తున్నాం కాబట్టి. మా దగ్గరికి ఇప్పుడు మీరు షాప్ కీపర్సే కాకుండా పెద్ద మార్కెట్లల్లా, వేరే డిస్ట్రిక్ట్ మార్కెట్లల్లా తీసుకుపోయి మా దగ్గర నుండి హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర తీసుకుపోయి హోల్సేల్ కూడా చేస్తారు. ఇప్పుడు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లలో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి హోల్సేల్ చేస్తారు. ఇప్పుడు నేను మొత్తం పీస్ టు పీస్ చెప్పడం అనేది ధర్మం కాదు. అది మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అంతే కదా సార్. మరి ఇప్పుడు మేము కూడా ఇక్కడ పీస్ టు పీస్ అయితే మీరు రాఖీ షాప్ పెడుతుంటే ఇది 6 రూపాయలు మీరు 20 రూపాయలు అమ్ముతారా అనే ప్రశ్నార్థకం మీకు కూడా వస్తుంది అనే ఆస్పెక్ట్ తోటి, ఒక సదుద్దేశంతో మేము చెప్తలేదు. కాకపోతే మా దగ్గర క్వాలిటీ మంచిగా ఉంటది, మార్కెట్ కంటే రీజనబుల్ గా ఉంటది. ఇవాళ రేపు మన చుట్టుముట్టున్న ఆంధ్ర, తెలంగాణ తోటి కాంపిటీషన్ చేసి చెప్తలేదు. మీకు ఇండియా మార్కెట్లలో ఉన్న కాంపిటీషన్ తోటి కంపేర్ చేసుకుంటే, అంటే కలకత్తా, ఢిల్లీ, ముంబై, గుజరాత్ లను కంపేర్ చేసుకున్నా కూడా ఆడికంటే కూడా 1 రూపాయి మన దగ్గర తక్కువనే ఉంటది, సరుకు నీట్గా ఉంటది అని చెప్తున్నా. అయితే ఈ విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మా కార్ఖానాకు మీరు విజిట్ చేస్తేనే తెలుస్తుంది కదండి. నేను ఇప్పుడు ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియో, కాకపోతే ఇప్పుడు ఏం చూసి రావాలని అనుకుంటే కొంత కలెక్షన్ అయినా చూపించే ప్రయత్నం చేస్తే ఆ పలానా ఐటమ్ నాకు అవసరం ఉందని వ్యూవర్స్ కి అర్థమై వాళ్ళు తెలుసుకునే ఉద్దేశంతో మనం చెప్తున్నాం, కానీ మొత్తం ఇలా చూపెట్టలేమండి. అట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు సార్, మినిమం మామూలు ఎంత ఏమంటారు, ఎంత అవుతుంది స్టార్ట్ చేయొచ్చు సార్? ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటున్నా సార్. సార్ ఇప్పుడు చూడండి సార్, ఇన్వెస్ట్ పరంగా చెప్పాను అనుకుంటే, ఏదైనా పని చేస్తున్నామని అనుకుంటే ఇప్పుడు బజార్లో 20 దుకాణాలు పడతాయి. సపోజ్ ఏదైనా ఉన్నది 20 దుకాణాలు పడతాయి. ఆ 20 దుకాణాల మధ్య నీ దుకాణం కూడా అందరికి సరితూగేటట్టు ఉంటేనే నీ దందా నడుస్తుంది. ఇప్పుడు నేను 2000లోనే చేసుకుంటా, నేను 3000లోనే చేసుకుంటా, నేను 4000, నేను 5000లోనే చేసుకుంటా అనుకునే నిర్ణయం చేసుకుంటే అది బేరం సాగది. అట్లా తీసుకుపోయి నష్టపోతారు. మనము మార్కెట్ లో కూర్చుంటే మార్కెట్ కి అనుగుణంగానే పెట్టాలి. మినిమం ఒక 15-20 రూపాయల స్టార్ట్ చేస్తేనే మనం ఒక స్టోన్ రాక్ ఇవ్వగలుగుతాము, ఒక సిల్వర్ రాక్ ఇవ్వగలుగుతాము, కొన్ని మెటల్ రాక్ ఇవ్వగలుగుతాము, కొన్ని దూది రాఖీలు, కొన్ని పిల్లల రాఖీలు. అట్లా రేంజ్ మెయింటైన్ చేస్తేనే వచ్చిన కస్టమర్ కి మీరు సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటది, మీకు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటది.
కాకపోతే నేను ఇంతలోనే చేస్తాను అనుకుంటే మాత్రం బిజినెస్ చేయడం వేస్ట్. నేను ముక్కుసూటిగా చెప్తున్నా, ఎందుకంటే 25 సంవత్సరాలకి వెళ్ళి నేను ఈ బిజినెస్ రంగంలో ఉన్నా కాబట్టి తెలిసి తెలియక అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నా దగ్గర ఇప్పుడు లాస్ట్ ఈ 1 month మీ వీడియో చూసుకుని నా దగ్గరికి వేరియస్ డిస్ట్రిక్ట్స్లకి వెళ్ళి, గద్వాలకి వెళ్ళి, కర్నూలుకి వెళ్ళి, అట్లా దూరంకి వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు అనే వల్ల మేము ఇంతలోనే చేస్తామంటే మీరు మీ ఇష్టం సార్, మీరు ఇంతలోనే చేయండి, మాకు తెలిసింది మేము చెప్తున్నాం అంటే 5,000 అనుకున్న 20,000 రూపాయలు బిల్లు చేసిర్రు. కావాలనుకుంటే మీ ఆ పార్సల్ ఇవ్వకుండా మీ వెనుకనే ఉన్నాయి, మీ అవి కూడా ప్రత్యక్ష ఉదాహరణ, దానికి సంబంధించిన బిల్లులు కూడా నేను మీకు చూపిస్తా. ఇంకా అంతకంటే మనం ఏం చెప్తాం సార్. మినిమం మనకు 15,000 రూపాయలు అయితే మనకు ఒక చిన్న బిజినెస్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లస్ అన్ని వెరైటీస్ వస్తాయి, అన్ని వెరైటీస్ వస్తాయి. వాళ్ళకు కూడా రేట్ చెప్పడానికి కూడా ఉంటది సార్. ఇప్పుడు దుకాణం స్థాయిని బట్టే రేట్ చెప్తేనే కస్టమర్ మీకు రేట్ ఇస్తాడు. కానీ మీరు ఏదో నేను ఇట్లా చిన్న స్కేల్ లో చేస్తాను అనుకుంటే అది మీకు రేట్ రాదండి. అది నేను మీకు హంబుల్ రిక్వెస్ట్, నా దగ్గర కొనండి, మీరు ఏడైనా కొనండి, కానీ దుకాణం స్థాయిలో పెడితేనే మీకు బిజినెస్ అనేది ఉంటదండి. సార్ నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఎక్కువ కలెక్షన్ మనం మెటల్ లోనే ఫోకస్ చేస్తాం సార్. మన వర్క్ బేసిక్ గా చెప్పానంటే 6 రూపీస్ నుండి 15 రూపీస్ మధ్యలో చాలా సూపర్ రాఖీ తయారు చేస్తాం సార్. మీరు మార్కెట్ లో ఏదైనా ఎక్కడ చూసినా కూడా 2 రూపాయలకి ఒక రాఖీ, 3 రూపాయలకి ఒక రాఖీ, 4 రూపాయలకి ఒక రాఖీ అనే చందంగా కాకుండా అసలు మినిమం మెటల్ రాఖీ మార్కెట్ లో ఎవరెంత ఇస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి కస్టమర్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక మెటల్ రాఖీకే మార్కెట్ లో రేట్ వస్తుంది, ఈ ప్లాస్టిక్ రాఖీలకు రేట్ రాదు. అది మీరు ప్లాస్టిక్ రాఖీలను కూడా తీసుకుపోయి ఈ డబ్బాలు వేస్తే 20 రూపాయలు అమ్ముతుంది, 30 రూపాయలు, అదంతా ట్రాష్ అండి. నా 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, మీరు ఏదైనా పర్చేజ్ చేయండి, నా దగ్గర చేయండి, ఇంకో సమ్వేర్ చేయండి, పర్వాలేదు. అందరూ పొట్టకుటి కోసమే చేస్తున్నారు. కాకపోతే ఏ సరుకు అమ్ముతుందో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మెయిన్ మెటల్ ఐటమ్ నడుస్తుంది, స్టోన్ ఐటమ్ నడుస్తుంది, మేము అల్లనే ఫోకస్ చేస్తాం. ఆ మాలే మా దగ్గర ఎక్కువ ఉంటుంది. కస్టమర్స్ ఆ మాలే ఇష్టపడి తీసుకుంటారు, ఆ మాల్లోనే మీకు లాభం అనేది కూడా ఎక్కువ వస్తుంది. అట్లా దాంట్లో పరంపరగా ఓన్లీ మేము ఈ విధంగా 6 రూపీస్ పర్ పీస్ ఇస్తున్నాం సార్. అందరు 6 రూపీస్ పర్ పీస్ ఇస్తారు, కానీ అంత ప్లాస్టిక్ ఐటమ్ ఉంటుందండి. ఇంత పెద్ద కార్డ్ లా 1 డజన్ ఫోల్డర్ లా 6 రూపాయలకు ఒక 6K రాఖీ మాత్రమే ఇస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా మా దగ్గర 50 డిజైన్లు అంటే కూడా మీకు 50 డిజైన్లు స్టాక్ ఇస్తాము. చూడండి, ఇలాంటి రాఖీస్ అయితే మనకి ఎన్ని డిజైన్స్ అయినా కానీ అవైలబుల్ ఉంటాయి అంటున్నారు. అయితే ఈ చెప్పే పరంపరలో ఇంకొక పాయింట్ చెప్తా సార్. మాది ఒక జెన్యూన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నిజమైన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వ్యక్తులం మేము. వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి మేము ప్యాకింగ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము అని చెప్పేటోళ్ళం కాదు. ఎంత స్టాక్ అంటే అంత స్టాక్ దొరుకుతుంది, ఎప్పటి వరకు దొరుకుతుంది అని అనుకుంటే ఎవరు తయారు చేసిన దగ్గర అంతగానం స్టాక్ ఉండదండి. ఇది పూసా ఉచ్చిపిస్తే 8 ఏళ్ల పాటు తయారు చేస్తే అయ్యే పని. జెన్యూన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర స్టాక్ లిమిటెడే ఉంటది. ఆ విషయం మీరు గుర్తెరగాలి. అంటే మీరు తొందరగా వస్తేనే మేము స్టాక్ మీకు ఇవ్వగలుగుతాము. ఇక మేము హోల్సేల్ చేసేటోళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేటోళ్ళ కాడ వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి అమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫుల్ స్టాక్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మా లెక్క నిజంగా సొంతంగా తయారు చేసేటోళ్ళ దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంటుందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఉంటుందండి. ఇప్పుడు మనకి 1 మంత్ లోపు వస్తే ఇంకా బెటర్ వస్తాయి. ఎంత ముందు వస్తే అన్ని డిజైన్లు అందుబాటు ధరలో దొరికే అవకాశం ఉంటుందండి. ఎంత లేట్ వస్తే ఇప్పుడు డిజైన్స్ అనేవి అయిపోతుంటే అల్టిమేట్లీ మీకు కూడా తెలుసు ఏ విధంగా ఉంటుంది అనేది. ఫస్ట్ కమ్ మీరు ఎంత తొందరగా వస్తే మీకు అన్ని, ఇది కూడా 72 రూపీస్ ఇట్లనే ఏంటంటే ఇప్పుడు ఈ 72 రూపీస్ లో ఇప్పుడు 50 రకాలు ఇస్తున్నాము. మీరు లేట్ వస్తే 10 రకాలే దొరుకుతాయి. అట్లా ఇప్పుడు కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు. రేట్స్ ఏమన్నా చేంజ్ ఉంటాయా సార్? రేట్స్ ఒకటే రేట్ ఉంటాయి సార్? నాది ఇప్పుడు ఈ దీపావళికి క్యాటలాగ్ వెళ్తుంది సార్. ఇది ఇప్పుడు సందర్భోచితంగా మీరు గుర్తు చేసారు కాబట్టి ఇప్పుడు ఇదే కస్టమైజ్ రాఖీ తీసిన నేను డిసెంబర్ టైంలో నా క్యాటలాగ్ తీసిన. ఆ క్యాటలాగ్ తీసి 5 రూపాయల ఆటాల పీస్ రేట్ తీసిన. ఎంతో మంది హోల్సేలర్స్ కి మాల్ వేసిన. నేను ఇప్పుడు అదే రేట్ 5 రూపాయల ఆటాలకు ఇస్తున్నా. ఇవాళ రేపు కాలేజ్ పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు. ఛోటా భాయ్, బడా భాయ్, కూల్ భాయ్, మూడీ భాయ్, ఇట్లా వెల్వెట్ కలెక్షన్ లో ఓన్లీ 5 రూపాయల ఆటన. కాకపోతే ఈ 5 రూపాయల ఆట అనేది 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతుందని చెప్పి నేను ప్రలోభాలు పెట్టా. 12 రూపీస్ చెప్తే 10 రూపీస్ ఎవరైనా కళ్ళు మూసుకొని తీసుకుంటారండి. అంటే ఏ స్థాయి దాంట్లో ఎంత మార్జిన్ పెట్టాలని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అసలు ఎంత చెప్తే మాల్ అమ్ముతుంది, ఏ దాంట్లో ఎక్కువ లాభాలు తీసుకోవాలి, ఏ దాంట్లో లిమిటెడ్ లాభాలు తీసుకోవాలి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. మమ్మల్ని నమ్మేస్తే మీకు ఆ బెనిఫిట్ మేము ఇస్తాం. కస్టమర్స్ వస్తే మొత్తం గైడెన్స్ ఇచ్చేస్తాం 100% సార్. ఇగో ఈ విధంగా క్యాటలాగ్స్ రెడీ చేసి పెడతాము. మీరు అడిగినట్టు మనిషికి ఒక రేట్ చెప్పేది ఉండదు, రోజు రేట్ మారేది ఉండదు. లిమిటెడ్ స్టాక్ చేస్తాము, మంచి స్టాక్ చేస్తాము.
ఎక్కడైతే మంచి స్టాక్ చేస్తారో ఆడ లిమిటెడ్ పోర్షన్ అనేది ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. ఇక్కడ చూడండి సార్, కూల్ భాయ్, ఓకే, మూడీ భాయ్, ఓకే. ఇట్లా మార్కెట్ కి అనుగుణంగా హిందీలో బడా భాయ్, చోటా భాయ్, ఇట్లా అన్ని కస్టమైజ్ రాకీస్ ఉంటాయి సార్. ఓన్లీ 5 రూపీస్ 50 పైసా. 5 రూపీస్ 50 ఎగ్జాక్ట్లీ 5 రూపీస్ 50 పైసా. 1 డజన్ ఫోల్డర్. ఇది మీరు షాప్ డిస్ప్లే కూడా పని చేసుకోవచ్చు, కస్టమర్స్ కూడా అమ్మొచ్చు. ఇవాళ రేపు పిల్లలు, స్కూల్ పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ అని ఒక్కొక్కరు 50 రాఖీలు అంటారు. వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనలేరు. 5 రూపాయల ఆటన కొంటారు, రూపాయలు 2 రూపాయలు తీసుకొని కూడా ఫస్ట్ మీరు బల్క్ గా అమ్మేసారు అనుకోని అదే పేరెంట్స్ మళ్ళీ వచ్చి మీ కాడ 500-600 1000 రూపాయలు రాఖీలు కొంటారు. ఇది ఒక స్ట్రాటజీ మనం ప్లే చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా కస్టమైజ్ రాఖీలే కాకుండా పిల్లలు ఇష్టపడే ఈ చోటా భీములు, కిడ్స్ రాఖీస్ కూడా సార్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నవి. ఓన్లీ 6 రూపీస్ 50 పైసా. ఈ బ్రాండింగ్ ఆర్కే రాఖీ. చూడండి, ఆర్కే బ్రాండ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తారు. అంటే ఈ అదర్ బ్రాండ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్. అదర్ బ్రాండ్స్ ఐటమ్లలో కూడా మనం ఓన్లీ 5% మార్జిన్ చూసుకొని ఇస్తాం సార్. అట్లా ఎక్కువ ఫోకస్ అయితే మీద ఆర్కే, మన ఆర్కే. కానీ మన ఆర్కే కాకుండా కస్టమర్స్ ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే, అన్న మీ సరుకు చాలా మంచిగా ఉంటుంది, మాకు లాభాలు దీంట్లోనే వస్తున్నాయి, కాకపోతే మార్కెట్ లో 10 దుకాణాల మధ్యలో కూర్చున్నప్పుడు వేరే కంపెనీ సరుకు వాళ్ళు అమ్ముతుంటే మాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి కొంత అది కూడా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలని మన కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మనము కొంతవరకు వేరే కంపెనీల సరుకు కూడా మెయింటైన్ చేస్తున్నాము. అది కూడా చాలా అందుబాటు ధరలో, మీకు మార్కెట్లో ఎక్కడ అందుబాటు ధరలు ఇయ్యరు. ఎందుకు ఇస్తున్నామా అంటే, మరి మా సరుకు తీసుకున్నప్పుడు మా కస్టమర్ల సర్వీస్ గురించి ఓన్లీ మేము 5% మార్జిన్ పెట్టుకుని మాత్రమే ఇస్తున్నాము. ఇది కూడా ఓన్లీ 6 రూపీస్ 50 పైసా. క్వాలిటీ చూడండి సార్, 50 పైసా అంటున్నారు, చాలా సూపర్ ఉన్నాయి. చూడండి సార్, క్వాలిటీ చూడండి, కార్డ్ చూడండి, సైజ్ చూడండి, ఓన్లీ 6 రూపీస్ 50 పైసా. ఇదైతే మీరు ఖచ్చితంగా జెన్యున్ మ్యానుఫ్యాక్చర్స్, ఎందుకంటే వీళ్ళకు మనకి ఇప్పుడు మామూలుగా షాప్ ఉన్నది సార్. ఇప్పుడు మంచి పాయింట్ గుర్తు చేశారు సార్. ఇది రాఖీల అనేది చూడడానికి పెద్ద బిజినెస్ కానీ పైసా మ్యానుఫ్యాక్చరర్ ఆలోచించుకొని చేయాల్సిన బిజినెస్. పెద్ద బిల్డింగ్లల్లా, ఏసీ షోరూమ్లల్లా లక్షల కరెంటు బిల్లు మళ్ళీ మార్బలం పెట్టుకొని చేస్తే ఆ ఇచ్చే కస్టమర్లకు మనము ఆ ఖర్చులన్నీ ఎవరైనా వేసుకోకుండా ఇయ్యరు కదండి. అందుకోసమే మేము ఇట్లా చిన్న కార్ఖానా రూపకంగా, ఒక కుటీర పరిశ్రమ రూపకంగా ఎంతమంది ఉపాధి కల్పించుకుంటా మినిమం మార్జిన్ చేస్తున్నాము. మా దగ్గరికి నిజంగా మాకంటే కూడా మా దగ్గరికి తీసుకుపోయిన హోల్సేలర్స్ బాగా లాభపడుతున్నారు. ఎంతమంది ఉంటారు సార్ మామూలుగా ఇప్పుడు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు మీ దగ్గర? మా దగ్గర కమ్సే కమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్న 100 మంది ఉంటారు సార్. సీజన్ దగ్గరకు వచ్చినాక ఈ మామూలు ఇంటర్మీడియట్, డిగ్రీ చేసే అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడే పీరియడ్ లో మాకు పార్ట్ టైం లో ప్యాకింగ్ లో దీంట్లో సహకరిస్తారు. అరౌండ్ ఒక 150 మందికి మాత్రం ఇక్కడ రామంతపూర్ పరిసర ప్రాంతాలలో రాఖీలు చేస్తున్నారు. ఇక్కడ కాకుండా కూడా ఇంకా వేరియస్ డిస్ట్రిక్ట్స్ లలో ఇచ్చి వర్క్ చేస్తున్నాం సార్ మేము. సార్ కిడ్స్ లలో ఈ విధంగా 6 రూపీస్ 50 పైసా సార్. 6 రూపీస్ 50 పైసా, 12 రూపీస్, 12 రూపీస్, 12 రూపీస్, కిడ్స్ లోనే చాలా డిఫరెంట్ 12 రూపీస్. నేను మచ్చుకు కొన్ని మాత్రమే చూపిస్తున్నా సార్. అట్లా 15 రూపీస్ లైటింగ్ సార్. ఈ విధంగా స్విచ్ మోడల్ లైటింగ్ సార్. ఇట్లా లైటింగ్ రాఖీ, కిడ్స్ రాఖీస్ కూడా ఉన్నవి. ఇట్లా చాలా రకాల రాఖీలు అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఇక్కడ 6 రూపీస్ 50 పైసా. రేంజ్ వచ్చి మన దగ్గర 3 రూపీస్ నుండి 12 రూపీస్ వరకు ఉంటుంది సార్. ఇందులో ఎన్ని రాఖీస్ ఉన్నాయి మనకు, అన్ని శాంపిల్స్. మీరు వీడియో అయితే టోటల్ స్కిప్ చేయకుండా చూడండి, మంచి కలెక్షన్స్ అయితే ఉన్నవి. అందరు రాఖీ కట్టేది సిల్వర్ సార్. ఇందులో మన దగ్గర 6 రూపాయల ఆట నుండి మొదలుకొని 25-30 రూపాయల వరకు పీస్ ఉంటుంది సార్. ఇది 15 రూపీస్, 15 రూపీస్. ఖాళీ 15 రూపీస్ లోనే ఎన్ని రకాల మోడల్ చూస్తాం చూడండి. ఓన్లీ 15 రూపీస్, 13 రూపీస్, 12 రూపీస్, 15 రూపీస్, 13 రూపీస్, 11 రూపీస్, 15 రూపీస్, 15 రూపీస్. ఈ విధంగా కలెక్షన్ అనేది ఉంటుంది సార్. 15 రకాలు కాకుండా మన దగ్గర ఇంకొక స్పెషల్ రేంజ్ అనేది ఉన్నది సార్. ఈ కుందన్ రేంజ్ అనేది ఉన్నది మన దగ్గర. 25 రూపీస్ నుండి మొదలుకొని 36 రూపీస్ వరకు రేంజ్ అనేది ఉంటుంది సార్. ఒక్కసారి ఒక్క బాక్స్ లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఇచ్చినాం అనేది కొంచెం మన వ్యూవర్స్ కి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేయండి సార్. ఇది సార్ ఎక్స్క్లూజివ్ రేంజ్ అంటే. చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్, ఒక్క బాక్స్ లోనే 6 రకాల కలర్ కాంబినేషన్. ఇట్స్ బిగ్ సైజ్ ఆఫ్ రాఖీ సార్. ఇట్లాంటి ఐటమ్ పెడితే ఏంటంటే 3 ఇంతలు 4 ఇంతలు లాభం అనేది కస్టమర్ ఉండే అవకాశం ఉంటుంది సార్.
చూడొచ్చు మనకు మంచి రాఖీస్ అయితే ఉన్నవి. చూడండి సార్, డబల్ త్రిబుల్ మార్జిన్ కూడా పెట్టుకొని కూడా సేల్ చేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి కలెక్షన్స్. బాక్స్ ప్యాకింగ్ కూడా అదిరిపోయింది. రేట్ చెప్పినా కూడా కస్టమర్ తీసుకునేటట్టు ఉండాలి సార్, ఆ విధంగా ఉంటుంది సరుకు మన దగ్గర. అట్లా చూస్తున్నారు సార్ ఏ విధంగా ఉందో. చూడండి ఎంత ఫినిషింగ్ ఉన్నది సరుకు చూడండి సార్. ఎంత ఉండొచ్చు సార్ ఇవి కాస్ట్? చెప్పినా కదా సార్ మీకు 25 రూపీస్ నుండి 36 రూపీస్ మధ్యలో ఉంటది. ఎక్కువ మా దగ్గర ఎక్స్పెన్సివ్ గా సార్, కస్టమర్ కి లాభం రావాలి, అది మా మోటో. ఇవి ఈజీగా ఒక మనకి 70, 80, 100 వరకు కూడా సేల్ అవుతాయి సార్. 300 రూపీస్ వరకు కూడా అమ్ముతుంది సార్ పర్ పీస్ వచ్చి, డిపెండ్స్ అపాన్ మార్కెట్. కాకపోతే చూడండి ఎంత సూపర్ ఉన్నాయో, డిజైన్స్ అయితే అద్దరిపోయినాయి. అయితే మీరు అడిగిన ప్రశ్నలే సమాధానం ఉన్నది సార్. నేను ఒకటే విషయం చెప్తున్నా వ్యూవర్స్ కి అందరికి, మీరు కొనే ప్లేస్ కరెక్ట్ ఉండాలి. అంటే కరెక్ట్ పర్సన్ దగ్గర కొంటున్నారా, కరెక్ట్ డెస్టినేషన్ దగ్గర కొంటున్నారా అనేది ఉంటే మీరు ఈసారి రాఖీ బిజినెస్ లో మోర్ దెన్ 50% సక్సెస్ అయిపోయినట్టే. మరి మీరు అడగొచ్చు సార్, మరి మిగతా 50% ఎట్లా సక్సెస్ కావాలి? మిగతా 50% అంటే అమ్మే ప్లేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అంటే కరెక్ట్ ప్లేస్ చూసుకొని కరెక్ట్ పర్సన్ దగ్గర పర్చేజ్ చేయండి, మీ రాఖీ మిగిలితే మా ఆర్కే రాఖీని అడగండి. ఓకే సార్. చూడండి సార్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు, ఎందుకంటే ఇంత తక్కువ రేట్ లో మీకు అసలు ఎక్కడ రాఖీస్ అయితే అవైలబుల్ ఉండవు. చాలా సూపర్ గా ఉన్నాయి, మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నవి. నెక్స్ట్ వచ్చి మన ఆర్కే రాఖీలో మంచి ప్రీమియం కలెక్షన్ లో లో బడ్జెట్ లో చెప్పాలనుకుంటే ఈ రాఖీ మనం ప్రిఫర్ చేయొచ్చు సార్ మన న్యూ కస్టమర్స్ కి అందరికి. మా ఓల్డ్ కస్టమర్స్ కి అయితే మన టేస్ట్ అనేది తెలుసు, ఆర్కే రాఖీ కొడితే లాభం ఏ విధంగా పొందొచ్చు అనేది వాళ్ళకు సుపరిచితమే. కాకపోతే కొత్త వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఇందులో మనకు రేంజ్ 8 రూపీస్ నుండి మొదలుకొని లాస్ట్ మాక్సిమం 15 రూపీస్ కంటే ఎక్కువ లేదు. 15 రూపీస్ ఖతం అయిపోతాయి. కాకపోతే టాప్ మోడల్ ఉంటది. టాప్ మోడల్ అంటే 15 రూపీస్ ది అరౌండ్ 60 రూపీస్ మీరు మార్జిన్ చేసుకున్నా కూడా, బార్గెనింగ్ 50% చేసినా కూడా మీరు 100% ప్రాఫిట్ ఉంటారు. బయట ఇవాళ రేపు మనం అన్ని వీడియోలలో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము. మంచి రేంజ్ రాఖీ అనేది 15 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి 25 రూపీస్ రేంజ్ నుండి చేస్తున్నారు. అయితే మనం వాళ్ళని తప్పుపట్టడానికి లేదు, వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి, తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి, వాళ్ళకి మంది మార్బలము ఆ ఖర్చులతో కూరుకొని అది వాళ్ళకి అది దాంట్లో మనం ఒమిట్ చేయడానికి ఏముండదు. కానీ ఇది మన సొంత తయారీ కాబట్టి, మన ఆర్కే బ్రాండ్ మనదే కాబట్టి మనం ఈ అందుబాటు ధరలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అట్లా సపోజ్ ఇది చూడండి సార్, ఇది 12 రూపీస్, మీరు 50 రూపీస్ కోడ్ చేసినా వాళ్ళు 25 రూపీస్ అడిగినా మీరు 100% ప్రాఫిట్ ఉంటారు కదా సార్. అట్లా చూడండి సార్, కొన్ని మోడల్ చూపించే ప్రయత్నం చేస్తా. తక్కువ అన్నా కానీ ఒక 30 రూపాయలు అయితే ఓన్లీ 12 రూపీస్ సార్. 12 రూపీస్ ఓన్లీ 12 రూపీస్, ఓన్లీ 11 రూపీస్ 50 పైసా సార్. సార్ ఓన్లీ 12 రూపీస్. నేను నోటికి వచ్చింది చెప్తాను సార్, ఈ బాక్స్ మీద మీరు ఉన్నది చూసుకోవచ్చు సార్. అట్లా డిజైన్స్ అన్ని మీరే అంటే మామూలుగా మీరే సార్. మా బ్రదర్ సార్ జమదార్ దీపక్, ఇది మన గతం వీడియోలో కూడా చెప్పిన, మా వర్క్ షాప్ రూమ్ కూడా చూపెట్టిర్రు. మీరు ఆ వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు వాతావరణం చూసిర్రు, ఎంత గందరగోళంగా ఉంది అంటే స్టాక్ ఎక్కడిదక్కడ పడి. మా దగ్గర వేరియస్ హోల్సేలర్స్ అన్నట్లు తీసుకుపోతారు కాబట్టి మేము ఆ సరుకు తయారు చేసి క్యాటలాగ్ మీద వాళ్ళతో ఆర్డర్స్ తీసుకొని అవి ఇచ్చే పరంపరలోనే ఉంటాం. ఇప్పుడు ఏంటంటే మా హోల్సేల్ పని ఆల్మోస్ట్ 95% ఖతం కానికి వచ్చింది. ఏ హోల్సేలర్స్ కైనా సరే ఎమర్జెన్సీగా సరుకు తక్కువ పడితే పంపించే పని ఒకటి పెండింగ్ ఉంది తప్ప, ఇప్పుడు మీ వీడియో ముఖంగా మమ్మల్ని జనాలకు తీసుకొని రావడంగా మేము కృతజ్ఞతలు. చాలా మంది రీటైలర్స్ మా ఈ వీడియో చూసి వస్తున్నారు. అలా మేము ఏదో అన్ని వీడియోల లెక్కనే అనుకొని వచ్చినామన్నా, కానీ వీడికి వచ్చినాక వేరే ఉన్నదన్నా. ప్రోడక్ట్ లో చాలా దమ్ము ఉంది, మాకే కాన్ఫిడెన్స్ వస్తుందన్న. ఇది 15 రూపాయలు తీసుకపోతే ఇది కమ్సకం డబల్ ట్రిపుల్ రేట్లు అమ్మగలుగుతామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పి ఒక 10,000 రూపాయలు అనుకుని వచ్చిన వాళ్ళు మినిమం 30,000 రూపాయలు బిల్ చేసుకొని పోతున్నారు సార్. అట్లా అంటే నేను అందరినీ 30,000 కొనమని చెప్తలేను, ఎవరి దాహాత్కి తగ్గట్టు వాళ్ళు. అయితే ఇంకొక మంచి పాయింట్ గుర్తుకొచ్చింది సార్, సీజన్ నందలో ఒక మెయిన్ ప్రిన్సిపల్ ఉన్నది సార్. మనం ఒక 20,000 రూపాయల సరుకు అమ్ముతామని అనుకుంటే మనం ఒక 18-15 వేలకే సరుకు పెట్టుకోండి సార్. మనం 50,000 రూపాయల సరుకు అమ్ముతాం అనుకుంటే ఒక 35-40 వేలకే సరుకు పెట్టుకోండి సార్. సీజన్ నందలో ఎప్పుడు ఏమైతుందో చెప్పలేము. సరుకు తక్కువ అయిపోతే మా సెంటర్లకు ఫోన్ చేయరు, మేము 12 గంటలలో మీకు మన ఉభయ 2 స్టేట్లలో ఎక్కడైనా తెలంగాణ ఆంధ్రాలో సరుకు పంపగలుగుతాం సార్. ఆర్టీసీ కొరియర్ అవైలబుల్ ఉన్నది, నైట్ బస్కి ఇస్తే పొద్దున కలుగుతుంది. కానీ సరుకు ఎక్కువ పెట్టుకొని ఇబ్బంది పడద్దు అనే విషయం చెప్తున్నా.
కొరియర్ కూడా అవైలబుల్ ఉంది కొరియర్ అవైలబుల్ ఉంది. కాకపోతే మీరు మాత్రం ఇక్కడ మన స్టోర్ కి వచ్చి ఖచ్చితంగా ఒకసారి చూడండి, రేట్స్ కంపేర్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే సార్ ఫోటోలల్లో వీడియోలల్లో క్లారిటీ 70% చూడగలుగుతారు సార్. మీరు కళ్ళతో చూస్తేనే ఆ పీస్ కు వాల్యూ ఎంత వస్తుంది అనేది మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇక మేము రాలేని పరిస్థితి ఉన్నదని అనుకుంటే మేము ఒక మిక్స్ కాటన్ కూడా ఏమంటే వేస్తాం సార్. శాంపుల్ చూసినాక మీకు నచ్చితే మీరు మళ్ళీ ఆర్డర్ చేయొచ్చు సార్. అట్లా మినిమం ఆర్డర్ బిల్ మాత్రం 10,000 రూపీస్ కంటే తక్కువ అయితే మేము ఇవ్వలేము సార్. సార్ అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీకు ఇంకా లాంగ్వేజ్ ఇష్యూ కూడా లేదు సార్. ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారు సార్. మా దగ్గర మహారాష్ట్ర బార్డర్స్ నుండి కూడా వస్తారు సార్. లాతూర్ నుండి వస్తారు, సోలాపూర్ నుండి వస్తారు, నాందేడ్ నుండి వస్తారు. ఇక్కడ కర్ణాటక రాయచూర, బెల్గాము, గుల్బర్గా ఇట్లాంటి ప్రదేశాల నుండి కూడా నాందేడు అక్కడి నుండి వస్తారు సార్. ఇక్కడ ఆంధ్ర సైడ్ నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వరకు కూడా మన దగ్గర సరుకు తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, నాగర్ కర్నూలు, ఇటువైపు నుండి గద్వాల ఈ ప్లేస్లలో కూడా మీ వీడియో ముఖ్యంగా చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది కదా సార్, అక్కడ నుంచి మనకు షాప్ కి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? మేము మా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మేము డైలీ ఒక పర్సన్ పెడుతున్నాం సార్. ఆల్రెడీ కస్టమర్స్ వస్తున్నారు. మేము ఆ పర్సన్ కి అటాచ్ చేస్తే ఆటో అంటే ఆటో, బైక్ అంటే బైక్ బుక్ చేసి మా కార్ఖానాకు పంపిస్తాడు. ఎంజీబీఎస్ బస్ నుండి కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కానీ, ఇక్కడ ఆంధ్ర వైపు నుండి వచ్చే దిల్సుఖ్ నగర్ నుండి కానీ ఎవరికైనా సరే 10-15 నిమిషాల కంటే కూడా ఎక్కువ డిస్టెన్స్ లో లేము సార్ మేము. కరెక్ట్ సెంటర్ పాయింట్ లో ఉంది మన షాప్. ఎగ్జాక్ట్ సార్. మీకు ఈవెన్ బేగంబాద్ నుండి కూడా బైక్ మీద 10-15 మినిట్స్ కంటే కూడా ఎక్కువ జర్నీ లేదు సార్ మా దగ్గరికి. సార్ ఇప్పుడు ఈ టోటల్ మీకు కలెక్షన్ చూపించే పరంపరలో కస్టమర్స్ కి ఎక్కువ లాభం వచ్చే ఐటమ్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా సార్. ఇప్పటి వరకు మనం దూది రాఖీలు చూసుకున్నాము, ఫోల్డర్ లో 6 రూపాయల ఆటానాల రాఖీలు చూసుకున్నాము, పిల్లల రాఖీలు చూసుకున్నాము, సిల్వర్ రాఖీలు చూసుకున్నాము. దాంతో పాటు మనకు మెయిన్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు మీరు ప్లాస్టిక్ రాఖీలలో 2, 3, 4, 5, 6 రూపాయలలో కూడా చూసుకున్నాం. దాని తర్వాత ఏంటంటే ఇది మనకు ఎక్కువ స్టాక్ ఇప్పుడు ఎంత బడ్జెట్ లో స్టాక్ చేసుకున్నా కూడా ఇది మేజర్ గా ప్లాన్ చేసుకోవాలి సార్ కస్టమర్స్. అట్లా ఇప్పుడు మన ఆర్కే రాఖీ బ్రాండింగ్ లో చూడండి సార్. ఇది మన ఆర్కే రాఖీ స్మాల్ బాక్స్, మనం 100 సిరీస్ అని చెప్తాము. దీంట్లో 6 రూపీస్ పర్ పీస్ సార్. 6 రూపీస్. వ్యూవర్స్ కి అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే అన్ని వీడియోలను కూడా కంపేర్ చేయండి. ఏ వీడియోలో ఏం చెప్తారో కంటెంట్ చూడండి. మెటల్ పెండెంట్ సార్ 6 రూపీస్ లా. మెటల్ పెండెంట్, ప్లాస్టిక్ కాదు, మెటల్ పెండెంట్. ఒక్కొక్క దాంట్లో 15 పూసలు వేసినాం సార్. కలకత్తాలో చాలా పెద్ద కంపెనీలు చేసే కాన్సెప్ట్ తోటి చేస్తున్నాం సార్ ఈ వరకు. ఇది అంత ఆషామాషి వర్క్ కాదు సార్. కస్టమర్స్ కళ్ళతో చూస్తే వచ్చి సరుకు యొక్క వాల్యూ అర్థమవుతుంది సార్. ఓన్లీ 6 రూపీస్ 50 పైసా సార్. ఓన్లీ 4 రూపీస్ 50 పైసా సార్. 4 రూపీస్ 50 పైసా. ఏం లెంత్ ఉన్నది చూడండి సార్. అయితే ఈ రాఖీని వేరే వీడియోలలో చెప్పినట్టు 30 రూపాయలు అమ్ముతుంది, 40 రూపాయలు అమ్ముతుంది అని నేను చెప్పాను సార్. నా 25 సంవత్సరాలతో అనుభవం చెప్తున్నా. మీరు పెట్టుబడి పెడుతుంది 4 రూపాయల ఆటానా. ఈ రకం ఏం చెప్పాలంటే 12 రూపాయలు చెప్తే 10 రూపాయలు ఎవరైనా కళ్ళు మూసుకొని తీసుకుపోతారు. 10 రూపాయల ఎవరు బార్గెన్ ఆడతాడండి? ఒక 10 రూపాయల ఛాయ్ కూడా వస్తలేదు ఇవాళ రేపు. అట్లా ఈ రేంజ్ అంటే ఈ రేంజ్ ఇంతనే చూపెట్టాలి. కానీ తెలియక కొంతమంది దీన్ని వేరే డబ్బాలలో వేసేసి దీనికి 4 రూపాయల అటాక 10 రూపాయల డబ్బా 6 రూపాయల డబ్బాలు వేస్తే చారణ కొడికి 12 మసాలా అవుతుంది. అది తెలియని వాళ్ళు చేస్తారు. అట్లాంటి తప్పులు చేయొద్దండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఈ విధంగా రేంజ్ ఉంటుంది. ఓన్లీ 6 రూపీస్ 50 పైసా సార్. నెక్స్ట్ కలెక్షన్ సార్. సార్ మీది వచ్చి ఇప్పుడు మనకు స్టోన్ కలెక్షన్ సార్. ఇది మన దగ్గర 15 రూపీస్ నుండి స్టార్ట్ అయితే 100 రూపీస్ వరకు రేంజ్ ఉంది సార్. ఇది 15 రూపీస్ పర్ పీస్ సార్. 15 రూపీస్ ఓన్లీ 15 రూపీస్ పర్ పీస్. ఓకే. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఈ సైజ్ డబ్బాలు ఉంటుంది సార్. ఓకే. ఇది మనకు 22 రూపీస్ నుండి స్టార్ట్ అయితే 35 రూపీస్ వరకు ఇందులో ఎండ్ అవుతుంది సార్. ఒకసారి డిజైన్ చూసే ప్రయత్నం చేయండి. ఈ మచ్చు కొన్ని మాత్రమే చూపిస్తున్నా. పాయింట్ ఆఫ్ అట్రాక్షన్, మీనాకారి, స్టోన్ వర్క్ ఏ విధంగా ఉంటుందో చాలా నీట్ గా ఉంటుంది సార్. పెండెంట్ చూడండి ఎంత సూపర్ ఉందో ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ వచ్చి మనది ఈ సైజ్ బాక్స్ లో ఉంటుంది సార్ స్టోన్ మాలు. ఇది 35 రూపీస్ నుండి 45 రూపీస్ అరౌండ్ రేంజ్ లో ఉంటుంది సార్. చూడండి సార్, ఇందులో కూడా మీనాకారి వర్క్ ఏ విధంగా ఉంది, స్టోన్ కుందన్ కోబా వర్క్ ఏ విధంగా ఉంది చూడండి సార్. ఇప్పుడు ఇంత పెద్ద బాక్స్ ఎంత ఉంటుంది సార్ కాస్ట్? అది ఓన్లీ 35 రూపీస్. 35 రూపీస్ ఓన్లీ. ఓకే. చూడండి 35. ఇవి కూడా అదిరిపోయినాయి అసలు. ఈ ఎంటీ బాక్సెస్ అవైలబుల్ ఉంటాయి సార్ మన దగ్గర? ఎంటీ బాక్సెస్ అవైలబుల్ ఉంటాయి. లూజ్ స్టాక్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ గుచ్చలల్లో. ఓకే. అరౌండ్ గుచ్చలల్లో రేట్ వచ్చి 7-8 రూపాయల నుండి మొదలుకుంటే మీకు 20 రూపాయల వరకు కూడా స్టాక్ మన దగ్గర ఉంటుంది సార్. దానికి అనుగుణంగా కూడా బాక్సులు కావాలంటే బాక్సులు కూడా ఇస్తాము. అన్న మాకు బాక్సులలో ఎక్కువ రేట్ అవుతుంది అని అనుకుంటే ఈ విధమైనటువంటి ఫోల్డర్ ఇస్తాము. ఓన్లీ 18 రూపీస్ పర్ ఫోల్డర్. అంటే 12 అట్టలు ఒక ఫోల్డర్ ఇస్తాము.
డిస్ప్లేకి బాగుంటది. డిస్ప్లేకి బాగుంటది సార్. 5-6 రూపాయల డబ్బా వేసే బదులు లూజ్ మాల్ నువ్వు కొనుక్కొని ఇంట్లోనే వేస్తే 6 రూపాయల ఖర్చు ఎక్కడ, రూపాయిన్నర ఖర్చు ఎక్కడ. రూపాయిన్నరలో నీకు రాఖీ తయారైపోతుంది కదా సార్ ప్యాకింగ్ లా. దట్టు ఇది డిస్ప్లే చేయొచ్చు. అదైతే టేబుల్ మీద పెట్టాలి, ఇది డిస్ప్లే అయితే అమ్ముతుంది. అట్లా ఇట్లాంటి సదుపాయం కూడా మన దగ్గర ఉన్నది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం సార్.